నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా కమెంట్. ఫస్ట్ ఫోటో ప్లీజ్. గోకోడానికి చేతులు లేక కర్రతో అడ్జస్ట్ అయిపోతున్నాడు. కట్టే వాడటం మొదలెడితే వానికంటే బాగా ఎవడు వాళ్ళాడు. ఆయన కర్ర ఆయన ఇష్టం, మనకెందుకు. కూర్చోడానికి కుర్చీ లేక కర్ర మీద కూర్చున్నాడు. కూర్చోడానికి కుర్చీ లేక కర్ర మీద కూర్చున్నాడా. 100 కర్రలు కాదు షేర్ ఖాన్, ఒక్క కర్ర చాలు గోకోడానికి. బేసిక్ గా మీరు సబ్జెక్ట్ లోకి వెళ్తున్నారు కానీ సబ్జెక్ట్ లో ఏముందని మీరు చూడట్లేదు. ఏముందో చూడడానికి ఆ పంచడం ఉంది కదన్నా. గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేసి చేసి కాలు గుంజి స్టిక్ పైన కూర్చోడు. గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేసి కాలు నొప్పులు వచ్చాయి, అందుకని ఉన్నదానికి పెట్టుకొని కూర్చున్నాడా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. దీనికి చెప్పండి రా. లవ్ ఫెయిల్యూర్, లవ్ ఫెయిల్యూర్. ఆ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ ఉంటది, ఆఫ్ కోర్స్. తప్పులేదు లేనన్న, తప్పులేదు. లేదు, లవ్ కి ఏ ఏజ్ తో పని ఉంది. బోర్ కొట్టే వయసులో బీర్ కొట్టడం అంటిది. షేకింగ్ శేషు ప్రేమించి మోసం చేశారు కాబట్టి వాళ్ళు తాగుతున్నారు. కామెంట్లు ఉండవు ఇంకా. షేకింగ్ శేషు ఫోటో చూస్తారా మీరంతా? చూస్తారా? ఫోటో ప్లీజ్. హీ ఈజ్ రాకింగ్ శేషు. ఓకే, ఫోటో బ్యాక్. వాళ్ళు మొగ్గులను పైకి లేపేయాలంటే ఆ మాత్రం బీర్లనే లేపాలి. ఆర్పి మాట్లాడింది అర్థం కావాలంటే ఒక్కడిగా మినిమం 3 బీర్లు తాగాల్సిందే. ఆడు వేసిన పంచకు కాకపోయినా నీ మీద వేసాడు కాబట్టి చాక్లెట్ ఇవ్వాలి. వాళ్ళ హస్బెండ్ పోయిన సంతోషంలో తాగుతారు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వాడు బతకడానికి తింటుంటే ఇది తినడానికి బతుకుతున్నట్టుంది. నువ్వు చెప్పింది 100% రైట్ రా. తినడం లేట్ అవ్వచ్చాము కానీ తినడం మాత్రం పక్కా. అదే చాక్లెట్ అడిగిచ్చి సగం సగం చేసుకుంటా, కొట్టుకోకండి చిన్నపిల్లలా. ఆఫ్టర్ మ్యారీడ్ అబ్బాయి ఎలా ఉంటాడు, అమ్మాయి ఎలా ఉంటది. మొత్తానికైతే వీళ్ళు ఒప్పేస్తున్నారా? మన డబ్బులు తిని 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 ఇలా తయారవుతారు, మనం పెట్టి 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 అలా తయారవుతాం. మీరే అన్నారు కదా, మీరు తీసుకొస్తే మేము తింటున్నాం, అంతే కదా. తినడంలో నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి. నీ సైజుకి ఆ సైజుకి సంబంధం లేని డైలాగ్ చెప్పావు. నెక్స్ట్ ఫోటో, నెక్స్ట్ ఫోటో. అరే ఖచ్చితంగా నీ పైన అయి ఉంటాడు రా. నాకు 3 వస్తే అమ్మాయి పక్కనున్నా ఒకే, పోస్టర్లు ఉన్నా. హాల్స్ కోసం సొల్లు గారుస్తుండు, హాల్స్ కోసం సొల్లు గారుస్తుండు. దాని చేతిలో ఉన్నది హాల్స్ అని గుర్తుపెట్టావు చూడు. నీ కంటి చూపు ఎంత షార్ప్ అనే దానికోసం ఇస్తున్నా. సినిమా చూసావా? ఒకటి చూసి ఆనందపడతారు, ఒకటి చేసి ఆనందపడతారు. ఏం చేసి? కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. అబ్బే, ఆయన కలర్ కి అలాంటి అమ్మాయి రాదని పోస్టర్ లో చూసి సంతోషపడుతుండు.
అంటే దీన్ని బట్టి వీళ్ళ అర్థం ఏంటి? చేసుకుంటే కలర్ ఉన్న వాళ్ళని చేసుకుంటారు. కలరు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కావాలి వీళ్ళకి. నెక్స్ట్ ఫోటో. దీని అమ్మ జీవితం ముక్కలని తిని ఉట్టి అన్నం పెడుతుంది. చివరికి కూడా నువ్వు ఎలా తినిపిస్తున్నా ఎలా రేపు చెప్పు రేపు. జాబ్ చేయడానికి తిండి దండగాని గుంజుకుంటుంది. ఆఖరి కుక్క పెట్టాల్సింది కూడా నువ్వే తినేస్తే దానికి ఏం కావాలి అని లాగేసుకుంటుంది. నిన్ను ప్రేమించేవాడు గాని పెళ్లి చేసుకునేవాడు గాని జేబులో పర్సు పెట్టుకుని అయితే రాడి. వస్తది, ఎవరికైనా వస్తది. తీసుకోలే 2 లక్షల కట్నం. ఇంకా పంచరే ఏమిరా మీరు? అరే చంటిగా ఎన్ని ప్లేట్లు తింటావురా? ఒక ప్లేట్ నాకు ఈరా. అరే నువ్వు సందులో చూసుకొని ఉన్నాను అరే అనేసావు కదా కదా? నో నో నో, వాడి పేరు చంటన్ నీకు కదా తెలుసురా. సందులో సెటర్ చేద్దామనే. షాపింగ్ తీసుకెళ్ళలేదు కానీ తిండి కావాలరా నీకు? బెస్ట్ ఫ్రెండా? అక్కడ కొట్టింది ఎఫెక్ట్. కల్పన నువ్వు రా పైకి రా, డైలాగ్ చెప్తు కదా. ఏదైనా ఒక మంచి పాట పాడు. చాక్లెట్ ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసుంది హృదయమే ఊహలన్నీ తారలేక. ఇంకా రాదు. వెరీ గుడ్. నువ్వు కొంచెమే పాడావు కానీ ఆ కొంచానికి కొంచెమే చాక్లెట్. ఎవరైనా సరే అబ్బాయి ఇక్కడికి వచ్చి అల్టిమేట్ గా నువ్వు పాట పాడతారో వాళ్ళకి సిల్క్. అమ్మాయిలు తీసుకుంటే బాగుంటుంది. అమ్మాయిలు ఎవరు పాటలు పాడరా? రావా? అబ్బాయిలు చాక్లెట్ తీసుకుని అమ్మాయిలు కూడా ఇవ్వచ్చు. దట్స్ దేర్ ఓన్ విష్. స్టేజ్ మీద పాట పాడడం అంటే మామూలు విషయం కాదు. రెడీ రెడీ. అల్లంత దూరాల తారక కన్నెదుట నిలచింద ఈ తీరుట అరుదైన చిన్నారిన కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఆమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా. నువ్వు ఈ పాట ఏ అమ్మాయి కోసం పాడావు చెప్పి. అదేం లేదన్నా. లేదు చెప్పి. లేదు నిజమే. వాళ్ళే చెప్పబ్బా. అరే నిజంగా లేదన్నా. ఇంకో పాట ఏదైనా పాడు మంచి బేస్ వాయిస్ లోది. మనసంతా ముక్కలు చేసి పక్కకు వెళతావెందుక నూనెస్తం ఊరించి ఊహలు పెంచి తప్పుకుపోతావెందుక నా పంతం నీకై నీకై ప్రాణమిస్తానమ్మా ఇంకా ఇంకా అలసైపోతున్నా నా పొరపాటుంటే మన్నించవే. నువ్వు ఏ అమ్మాయికి ఏది ఇచ్చుకుంటే ఇచ్చుకోపో, ట్రే మాత్రం నాకు ఇచ్చే.